So this is extremely for those people who don't understand Telugu. For them, what I'll do is I'll place a screenshot of the job description or the skills which you need to learn while I'm telling in Telugu. So parallelly, I'll attach the screenshot also so that who don't understand my language can easily see that picture and know about it. Okay. హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ ఇంటూ మై వరల్డ్. నేను నా ఛానల్ ఇప్పటికే కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేశాను. సో మీకు పక్కా అవి యూస్ఫుల్ అవుతాయని అనుకుంటున్నా. సో మీరు వెళ్ళి ఫస్ట్ ఆ వీడియోస్ చెక్ చేయండి, తర్వాత వచ్చి వీడియో చూడండి. లేదు మీ ఇష్టం, ఫస్ట్ ఈ వీడియో చూసి తర్వాత ఆ వీడియోస్ చూసినా పర్లేదు. సో ఓకే, ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఇప్పుడు నాకు కోడింగ్ అంటే అస్సలు ఇష్టం లేదు. సో అలా చాలా మంది ఉండుంటారు కదా, కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు మార్కెట్లో ఉన్న హై పేయింగ్ జాబ్స్ అంటే మినిమం స్టార్టింగ్ 5 lakhs నుంచి స్టార్ట్ అయ్యే జాబ్స్, కోడింగ్ అస్సలు లేకుండా సాఫ్ట్వేర్ అండ్ ఫీల్డ్లోకి రావాలనుకునే వాళ్ళు, సాఫ్ట్వేర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నా. సో వీడియో అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఆల్సో చాలా మంది వీడియో ఫుల్గా చూడకుండా నేను ఆల్రెడీ వీడియోలో చెప్పేసిన దాని గురించి మళ్ళీ కమెంట్ బాక్స్లో డౌట్స్ అడుగుతున్నారు నన్ను. అందుకే వీడియో మొత్తం చూసి అప్పుడు కూడా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అప్పుడు నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను పక్కా అవన్నీ నేను ఆన్సర్ చేస్తాను. ఆల్మోస్ట్ నేను అన్ని వీడియోస్కి అందరికీ నేను ఆన్సర్ చేస్తున్నా, మీరు అడిగిన క్వశ్చన్స్ అన్ని. సో అదనమాట. ఇంక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు నేను చెప్పబోయే జాబ్స్లో కొన్ని జాబ్స్ నాన్ ఐటీ ఫీల్డ్ నుంచి ఐటీ ఫీల్డ్కి జంప్ అవుదాం అనుకునే వాళ్ళు అండ్ ఆల్సో కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు, అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ టైంలో 1 or 2 years గ్యాప్ వచ్చిన వాళ్ళు, లేదంటే ఆల్రెడీ 2-3 years జాబ్ చేసుకొని మళ్ళీ గ్యాప్ తీసుకొని మధ్యలో ఇప్పుడు మళ్ళీ సాఫ్ట్వేర్ సైడ్ రావాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా యూస్ఫుల్ అయ్యే కొన్ని జాబ్స్ ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పబోయే జాబ్స్లో. సో అందుకే వీడియో మొత్తం చూడండి. సో ఈరోజు మన వీడియోలో ఫస్ట్ జాబ్ ఏంటంటే మేనేజ్మెంట్ కన్సల్టెంట్. ఈ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ రోల్కి కావాల్సిన స్కిల్స్లో ఫస్ట్ మెయిన్ స్కిల్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్. ఈ స్కిల్స్ అన్ని ఉంటే ఏమవుతుందంటే, ఇప్పుడు కొన్ని కంపెనీస్ లైక్ డిలాయిటే ఫర్ సపోజ్ ఆర్ కేపీఎంజీ, బీసీజీ ఇలాంటి కంపెనీస్లో కన్సల్టింగ్ ఫర్మ్స్ ఉంటాయి అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే క్లయింట్స్కి కన్సల్టేషన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఎలా వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్కి మనం మన ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్తో అండ్ అనలిటికల్ స్కిల్స్ యూజ్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్కి ఒక ఫైనెస్ట్ సొల్యూషన్ ప్రొవైడ్ చేయాలన్నమాట. అలా క్లయింట్ గ్రోత్కి యూజ్ అయ్యేలాగా మనం బెస్ట్ సొల్యూషన్స్ అనేవి వాళ్ళకి ప్రొవైడ్ చేయాలన్నమాట. ఎక్కువ క్లయింట్స్తో ఇంటరాక్షన్స్ కూడా ఉంటాయి. అందుకే నేను స్టార్టింగ్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మస్ట్ అని చెప్పాను. సో ఈ రోల్కి స్టార్టింగ్ అంటే బేసిక్ ఫ్రెషర్కే 5 LPA నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ అలా ఒక 3-4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే 20 LPA వరకు ఇప్పుడు ఇస్తున్నారు అనమాట ఈ రోల్కి. సో అలా మీకు కోడింగ్ ఇంట్రెస్ట్ లేకుండా ఇలా మీలో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ క్లయింట్స్తో ఎలా అయినా మాట్లాడగలిగే స్కిల్స్ ఉంటే పక్కా ఈ రోల్ మీకు సూట్ అవుతుంది. మన సెకండ్ రోల్ వచ్చేసి ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్. ఈ రోల్ నాలాంటి ఇంట్రోవర్ట్స్కి అస్సలు సూట్ అవ్వదు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తారంటే ప్రాజెక్ట్లో ఉన్న అన్ని టీమ్స్ని అలైన్ చేసి, అంటే బేసిక్గా వీళ్ళకి టీమ్ బిల్డింగ్ స్కిల్స్ ఉండాలి అండ్ ఆల్సో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రాజెక్ట్ ఇనిషియల్ స్టేజ్ నుంచి ఫైనల్ స్టేజ్ అంటే ప్రాజెక్ట్ ఎండ్ అయ్యే వరకు ప్రాజెక్ట్లో ఎఫిషియెంట్గా వర్క్ చేసి ప్రాజెక్ట్ ప్రతి ఫేజ్లో బడ్జెట్ ఓవర్కమ్ అవ్వకుండా బడ్జెట్లోనే అండ్ ఆల్సో విత్ ఇన్ ద టైంలో ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయగలగాలన్నమాట. సో ఇవన్నీ మేనేజ్ చేసుకునే వాళ్ళే ప్రాజెక్ట్ మేనేజర్. సో వీళ్ళు మంచి ఎక్స్ట్రోవర్ట్ అయ్యి అండ్ ఆల్సో చెప్పాను కదా ఇందాక కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉన్న వాళ్ళు గో ఫర్ ఇట్. ఈ జాబ్ మీలాంటి వాళ్ళకి సూట్ అవుతుంది. సో దీనికి స్టార్టింగ్ ప్యాకేజ్ 6 LPA నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా అలా 10-15 LPA వరకు ఉంటుంది. ఇంకా ఎక్కువే ఉండొచ్చు కూడా ఎక్స్పీరియన్స్ బట్టి. నెక్స్ట్ జాబ్ వచ్చేసి UI/UX డిజైనర్. నేను ఈ UI/UX డిజైనర్ గురించి నా పాత వీడియోలో కూడా చెప్పాను. ఐటీ నాన్ ఐటీ జాబ్స్ చేసిన వీడియోలో చెప్పాను, చెక్ చేయండి దాని గురించి. వీళ్ళు బేసిక్గా ఏం చేస్తారంటే, ఇప్పుడు మనకి మన ఫోన్లో ఉండే ఏ అప్లికేషన్ అయినా లేదంటే ఏదైనా వెబ్ పేజ్ అయినా సరే మనకి కనిపించే స్క్రీన్ ఉంటుంది కదా, ఆ స్క్రీన్ని డిజైన్ చేసేది ఈ UI/UX డిజైనరే అనమాట. సో మీకు డిజైనింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే వెళ్ళండి. సారీ అలా చెప్పానని. నెక్స్ట్ జాబ్ వచ్చేసి UI/UX డిజైనర్. నేను ఈ UI/UX డిజైనర్ గురించి నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ఐటీ నాన్ ఐటీ జాబ్స్ వీడియోలో అనుకుంటా. సో అది కూడా వెళ్ళి చెక్ చేయండి. బేసిక్గా UI/UX అంటే, UI అంటే యూజర్ ఇంటర్ఫేస్, UX అంటే యూజర్ ఎక్స్పీరియన్స్. ఈ UI
లో ఏం చేస్తారంటే ఈ డిజైనర్స్ బేసిక్‌గా మనం యాప్స్‌లో ఏదైనా యాప్ ఓపెన్ చేసినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ కానీ లేదంటే స్విగ్గీ ఓపెన్ చేశారనుకోండి. దానిలో మీరు స్క్రోల్ చేస్తూ ఉంటారు. మీకు ఫుడ్ ఐటెమ్స్ అన్నీ కనిపిస్తాయి. బేసిక్‌గా ఇవన్నీ డిజైన్ చేసేవాళ్ళే ఈ యూఐ యూఎక్స్ డిజైనర్ అనమాట. ఈ యూఎక్స్ అంటే ఏంటంటే యూజర్ ఎక్స్‌పీరియన్స్. అంటే వీళ్ళు ఏం చేస్తారు, యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి లేదంటే యూజర్ దగ్గర నుంచి ఏమన్నా ఫీడ్‌బ్యాక్ తీసుకొని ఎలా డిజైన్ చేయాలి, ఇంకా ఏమేమి యాడ్ చేస్తే బావుంటది అని ఇలా వాళ్ళు తెలుసుకొని కూడా డిజైన్ చేస్తారు. సో, మీకు ప్రొటోటైపింగ్ మీద లేదంటే డిజైనింగ్ మీద మంచి ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే మంచిగా యూఐ యూఎక్స్ డిజైనింగ్ కోర్స్ ఏమన్నా జాయిన్ అయ్యి ఆన్‌లైన్ కోర్సెస్ ఏమన్నా జాయిన్ అయ్యి వెంటనే మీరు ఈ యూఐ యూఎక్స్ డిజైనర్ అయిపోండి. దీని స్టార్టింగే 6-7 ఎల్‌పీఏ నుంచి ఫ్రెషర్స్‌కి అయితే అండ్ కొంచెం పెద్ద కంపెనీస్ అయితే ఈవెన్ స్టార్టింగే 8 ఎల్‌పీఏ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. ఇంకా 2 ఆర్ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఈజీగా 20 ఎల్‌పీఏ లేదంటే 25 ఎల్‌పీఏ కూడా మీకొస్తుందనమాట. సో, మీకు డిజైనింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే పక్కా ఈ జాబ్ చూజ్ చేసుకోండి మీరు. నెక్స్ట్ జాబ్ వచ్చేసి డేటా సైంటిస్ట్ ఆర్ డేటా అనలిస్ట్. ఈ 2 రోల్స్ కొంచెం సిమిలర్ గానే ఉంటాయి. అండ్ డేటా అనలిస్ట్ కి బిజినెస్ అనలిస్ట్ కి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే 2 నాన్ కోడింగ్ జాబ్సే, కానీ బిజినెస్ అనలిస్ట్కి ఏంటంటే కొంచెం కోడింగ్ గురించి కూడా, అంటే టెక్నికల్ సైడ్ కూడా కొంచెం ఐడియా ఉండాలి. ఈ డేటా సైంటిస్ట్కి డేటా అనలిస్ట్కి అలా ఏం అవసరం లేదు. బేసిక్గా డేటా సైంటిస్ట్ ఏం చేస్తారంటే బేసిక్గా ఒక ఫన్ వేరే చెప్పాలంటే డేటాతో ఆడుకోవడం. అంటే ఇప్పుడు మనకి కంపెనీ నుంచి రా డేటా వస్తుంది అనమాట. ఆ రా డేటాని అనలైజ్ చేసి బెస్ట్ సొల్యూషన్స్ని మనం ఆ డేటా నుంచి ఫైండ్ చేయాలన్నమాట. ఇట్ ఈస్ ఈవెన్ మోర్ బెటర్. ఇప్పుడు ఒకవేళ మీకు ఆల్గారిథమ్స్ రాయడం కూడా వచ్చి ఉంటే పర్ఫెక్ట్ దీనికి. సో అదనమాట, డేటాని అనలైజ్ చేసి మనకి ఇచ్చిన రా డేటాని అనలైజ్ చేసి క్లీన్ చేసి విజువలైజేషన్స్ యూజ్ చేసి మనం మంచి సొల్యూషన్స్, బెటర్ సొల్యూషన్స్ ఇవ్వగలిగితే యు ఆర్ ఫిట్ ఫర్ డేటా సైంటిస్ట్ రోల్. సో దీనికి కూడా స్టార్టింగ్ ప్యాకేజెస్ ఫర్ ఫ్రెషర్స్, అసలు ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్కి 7 ఎల్‌పీఏ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఈవెన్ మోర్ ఇంకా అలా కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉంటే ఇంకా ఎక్కువ ప్యాకేజ్ కూడా ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి 15 ఎల్‌పీఏ, 20 ఎల్‌పీఏ అండ్ 25 ఎల్‌పీఏ అలా మీకున్న ఎక్స్పీరియన్స్ బట్టి డిపెండ్ అవుతుంది. సో నాన్ కోడింగ్, అదే కోడింగ్ లేకుండా మనకి జాబ్ రావాలి అని అంటే డేటా సైంటిస్ట్ ఆర్ డేటా అనలిస్ట్, ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ రోల్. నెక్స్ట్ జాబ్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ అనమాట. ఈ డిజిటల్ మార్కెటింగ్లో మనకి మెయిన్గా కావాల్సిన స్కిల్స్ ఏంటంటే SEO అండ్ SEM. ఈ కోర్సెస్ కనుక మీరు నేర్చుకుంటే మీరు డిజిటల్ మార్కెటింగ్లో ప్రో అయిపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇప్పుడే కాదు, ఫ్యూచర్లో కూడా ఆర్ ఎల్స్ పాస్ట్లో అంత లేదు. కానీ ఎందుకంటే పాస్ట్లో అందరూ ఇలా ట్రెడిషనల్ మార్కెటింగే చేసుకునేవారు. అంటే ఇప్పుడు ఏదన్నా వాళ్ళ కంపెనీ కానీ వాళ్ళ బిజినెస్ కానీ ప్రమోట్ చేయాలనుకుంటే ఇంతకుముందు అంతా పేపర్ బేస్డ్, అంటే పాంప్లెట్స్ అవి దాని ద్వారా అడ్వర్టైజ్మెంట్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు మొత్తం అంతా డిజిటల్ మార్కెటింగ్. ఫర్ సపోజ్ మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా సరే అన్నిట్లో యాడ్స్ వస్తున్నాయి కదా. సో ఇలా యాడ్స్ ద్వారా ప్రమోట్ చేస్తారనమాట ఈ డిజిటల్ మార్కెటర్స్ చేసే పని. సో అది ఎప్పటికైనా సరే మంచి వాల్యూలోనే ఉంటుంది. దీనికి స్టార్టింగే 6 ఎల్‌పీఏ 7 ఎల్‌పీఏ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెషర్స్కి. అండ్ ఆల్సో ఇది కంపెనీకే అప్లై చేసుకోవాలని కాకుండా ఫ్రీలాన్సర్స్ తెలుసా మీకు, అంటే డైలీ బేస్డ్ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట ఫ్రీలాన్సింగ్ అంటే. సో అలా వేరే US బేస్డ్ లేదంటే UK బేస్డ్ వాళ్ళకి కూడా మనం ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రీలాన్సింగ్ చేసుకోవడం వల్ల మీకు డైలీ బేస్డ్ కానీ వీక్లీ బేస్డ్ కానీ డాలర్స్లో సంపాదించవచ్చు ఈ డిజిటల్ మార్కెటింగ్లో. సో ఎవ్రీ మంత్ మీకు బోల్డ్ మనీ కనిపిస్తుంది అనమాట మీ చేతిలో. సో మీకు ఇలా మార్కెటింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే పక్క డిజిటల్ మార్కెటింగ్ వైపు అయితే వెళ్ళండి. కానీ దీనిలో మీరు ఫుల్ ప్లెజ్డ్గా అండ్ ఇలా ఫ్రీలాన్సింగ్ అది చేయడానికి కూడా మంచిగా ఎర్న్ చేయాలనుకుంటే మాత్రం SEO అండ్ SEM కోర్సెస్ అయితే మీరు నేర్చుకోండి. ఈ రోజు మన వీడియోలో లాస్ట్ జాబ్ ఏంటంటే IT సేల్స్. ఇది నేను లాస్ట్లో ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటి వరకు చెప్పిన జాబ్స్ అన్నిటితో కంపేర్ చేసుకుంటే దీనికి కొంచెం ప్యాకేజ్ తక్కువే ఉంటుంది. అంటే స్టార్టింగే ఒక 3 ఎల్‌పీఏ ఆర్ 4 ఎల్‌పీఏ నుంచి స్టార్ట్ అవ్వచ్చు అనమాట ఈ IT సేల్స్ జాబ్ ఫ్రెషర్స్కి. సో వీళ్ళు బేసిక్గా ఏం చేస్తారంటే క్లయింట్ నీడ్స్ని తెలుసుకొని, వాళ్ళ రిక్వైర్మెంట్స్ని తెలుసుకొని, వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్స్ని వాళ్ళకి సెల్ చేయడం అనమాట. అది సాఫ్ట్వేర్ అయిన ప్రొడక్ట్స్ అయినా అవ్వచ్చు, లేదంటే హార్డ్వేర్ ప్రొడక్ట్స్ అయినా అవ్వచ్చు. అండ్ ఆల్సో వాళ్ళు క్లయింట్స్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి ఏమన్నా సమ్ క్వశ్చన్స్ ఉన్నా సరే అది వీళ్ళే సాల్వ్ చేస్తూ ఉంటారు. సో ఈ జాబ్ ఇప్పుడు
ప్రెసెంట్ బాగానే ఉంది, కాకపోతే దీనికి ప్యాకేజ్ మాత్రం తక్కువ అనమాట. స్టార్టింగ్ 4 LPA నుంచి అలా స్టార్ట్ అవుతుంది. సో మీకు సేల్ సైడ్ ఇంట్రెస్ట్ ఉండి మీరు క్లయింట్స్ ఫ్రీక్వెంట్గా మాట్లాడగలిగి అండ్ ఆల్సో మీకు సెల్లింగ్ స్ట్రాటజీ మీద కూడా కొంచెం ఐడియా ఉండుంటే ఈ జాబ్ అనేది మీకు సూటబుల్ అవుతుంది. సారీ. ఇవన్నమాట నాలా కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే హైయెస్ట్ పేయింగ్ నాన్ కోడింగ్ జాబ్స్ ఇప్పుడు ఉన్నవి. సో వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. 10K 20K పీపుల్ చూస్తున్నారు, కానీ 3Kలో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో అందుకే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను నెక్స్ట్ నుంచి ఇలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పెడితే మీరు వాటిని వెంటనే చూడడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే దెన్ బాయ్ బాయ్. నెక్స్ట్ కూడా ఇంకా మీకు ఏం ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలో ఈ వీడియో కింద కమెంట్ చేయండి. సో దాన్ని బట్టి ఎక్కువ మంది ఏం ప్రిఫర్ చేస్తున్నారో ఆ వీడియో నేను చేయడానికి ట్రై చేస్తా. బాయ్. డిజైనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మర్చిపోయాను. డిజిటల్ మార్కెటింగ్ విజువలైజేషన్ డిజిటల్ మార్కెటింగ్ ఇంకా నేను చెయ్యను. సో సెకండ్ రోల్ వచ్చేసి ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్. సో వీళ్ళు బేసిక్గా